సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రితికా ఇన్ హోటల్లో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర స్థాయి భవిష్యత్తు కార్యాచరణ సమావేశం టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిర్చనోళ్ల బాలరాజు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రితికా ఇన్ హోటల్లో టీఎంఆర్ఎస్పీ రాష్ట్ర స్థాయి భవిష్యత్ కార్యాచరణ సమావేశం జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిర్చనోళ్ల బాలరాజు మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా కేంద్రం ఎస్సీ వర్గీకరణకై అనేక కమిటీలు వేస్తూ కాలయాపన చేసిందని, ఇంతవరకు అతిగతి లేదని దుయ్యపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మాదిగలకు 2 ఎంపీ సీట్లు కేటాయించాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం, అభయహస్తం పథకం అమలు చేయడంలో, పారిశుద్ధ కార్మికులను ఆదుకోవడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్త పథకం కింద ప్రతి మాదిగకు 12 లక్షల రూపాయలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. టీఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులుగా చెప్పుకునే తప్పెట్ల శ్రీరాములు సూర్యాపేట జిల్లా కేంద్రానికి పరిమితం అయ్యాడని, జాతీయ అధ్యక్షులు అంటే హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాలకు వెళ్లి మాదిగల హక్కుల ఎస్సీ వర్గీకరణ సాధనకై పోరాటం చేయాలి. కానీ మహిళా జాతీయ అధ్యక్షురాలు నిత్య జీవక్క మరణించిన అనంతరం జాతీయ కమిటీ ఇటీవల టీఎంఆర్పీఎస్ నాయకులపై శ్రీరాములు మాదిగ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ ఆధ్వర్యంలో మాదిగల హక్కుల సాధనకై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాషపంగు సత్యం, రాష్ట్ర నాయకులు కొండగడుపుల సూరయ్య, మాదిగ జిల్లా ఉపాధ్యక్షుడు పాతగొట్ల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్దాస్ శంకర్, సూర్యాపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పిడమర్తి కమల్, ఆత్మకూరు ఎస్ మండల నాయకులు ముల్కలపల్లి కోటయ్య, నకిరేకంటి వెంకన్న, రాంబాబు, కత్తి గురువయ్య, బచ్చలకూరి సైదులు, లక్కపాక నాగరాజు, నరమేరి, బొల్లె సుమలత, ఎల్లమ్మ, బొల్లె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఒక 9 డిమాండ్లతో ఆయన్ని కలిసి ముఖ్యమంత్రి గారిని మాదిగల సమస్యల మీద, మాదిగల డిమాండ్ల మీద మాట్లాడడానికి అతి త్వరలో కూడా ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని చిరకాల ఆకాంక్ష కోరిక ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అడుగు పెడుతున్న సందర్భంగా కూడా మాదిగల మీద చిత్తశుద్ధి లేక ఏబిసిడి వర్గీకరణ ఆ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఉద్దేశించి ఈరోజు సూర్యాపేటలో జిల్లా కేంద్రంగా చేసుకొని రాష్ట్ర నాయకత్వంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకనగా మొన్న మీకు అందరికీ తెలుసు, మాదిగలు అన్ని రకాలు కూడా మోసం చేస్తూ మొన్న కృష్ణ మాదిగ హైదరాబాద్ ఖచ్చితంగా ఇది నాతో సాధ్యమైందని చెప్పేసరి మాదిగలకు అన్ని గ్రామాల్లో చెప్పి హైదరాబాద్ మాదిగ ఇప్పటి వరకు కూడా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పటి వరకు ఈ మాది అనే విషయం నా పేరు రమేష్ మాదిగ, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఏదైతే జిల్లా సదస్సు నిర్వహిస్తున్నారో మరి ఆ జిల్లా అధ్యక్షుడు కత్తి ఉపేందర్, అలాగే ఇక్కడికి ఇవాళ పనిచేసిన జిల్లా నాయకత్వము, మండల నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం అందరికీ మరి రాష్ట్ర కమిటీ నుంచి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ ఎంఆర్పీఎస్ మరి వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజన్న నాయకత్వంలో ఇవాళ 33 జిల్లాలో ఉన్న మాదిగలు అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ, అలాగే మరి పారిశుద్ధ కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి ఇవాళ నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు సిర్చనోళ్ల బాలరాజు మాదిగ గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి మొదటిసారిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఇవాళ సూర్యాపేట జిల్లాలో జిల్లా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశం సూర్యాపేటలో మొదటిసారిగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము ఎన్నికైన తర్వాత మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 5 అంశాల మీదే నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కత్తి ఉపేందర్, ఈ జిల్లా అధ్యక్షులు వ్యవహరిస్తున్నారు.
అయితే మొదటి అంశం ఏబిసిడి వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం గతంలో 100 రోజులు చేస్తానని మోసం చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే ఏ ప్రభుత్వం ఉన్నా ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా చేయాలనే ప్రథమ డిమాండ్తో, మరి అదేవిధంగా అంబేద్కర్ అభయాస్తం కింద 12 లక్షలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మాదిగలకు కేటాయించాలనే రెండో డిమాండ్తో, మరి అదేవిధంగా గతంలో ఇచ్చిన విద్యా హక్కు చట్టం 2009 ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ మూడో డిమాండ్తో, మరి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకు న్యాయమైన జీతాలను ఇంప్లిమెంట్ చేయాలనే నాలుగో అంశం. మరి అదేవిధంగా గతంలో ఏబిసిడి వర్గీకరణ కొరకు డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేసి ఆఫీసులను శుభ్రం చేసి మన యొక్క పారిశుద్ధ్యాన్ని కూడా రోడ్లను కూడా నీట్గా ఉంచేది ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఒక చక్కని అవకాశంగా రాతన తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ యొక్క డిమాండ్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రేపు టీఎంఆర్పీఎస్ నాయకత్వంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర జిల్లా నాయకత్వం కూడా చాలా చురుగ్గా పాల్గొని చాలా విజయవంతంగా అన్ని జిల్లా కమిటీలో కూడా ఈ మాదిగ సమస్యల మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి అని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షుల వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తెలియజేసుకుంటూ ఇలా టీఎంఆర్పీఎస్ తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉపాధ్యక్షులు అన్న పాతకోట్ల రమేష్ అన్న గారిని